హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీకు చూపించబోతున్నాను. ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. సో అందరూ మీ రొటీన్ నాకు చెప్పరా అని అడుగుతున్నారు. సో నా డే అయితే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. సో 5కి లేచి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్సెస్ రెడీ చేయాలి నాకు. అంటే వంట చేయడం, టిఫిన్ చేయడము అదే ప్రాసెస్ అవుతుంది. అది చేసే వరకు ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఆ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది, మీకు చూపిస్తారండి. సో ఇక్కడ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి సాబుదానా కిచడీ చేశాను. ఇక్కడ రైస్ అయితే ఉంది. సో ఇక్కడ పిల్లలు అయితే పడుకున్నారు. స్కూల్కి వాళ్ళని రెడీ చేయాలి, అది మీకు లేటర్ ఆన్ చూపిస్తాను. ఇంకా టైం ఉంది దానికి. ఆయిల్ పుల్లింగ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ కూల్ ప్రెస్ ఆయిల్. ఈ కోకోనట్స్ని మేము బాగా తీసుకొని గానుగలో పట్టేస్తాము. సో ఇదే కోకోనట్ నేను సూప్స్లో, ప్రోడక్ట్స్లో అన్నిట్లో వాడతాను. బయట ఏదైతే కొనుక్కుంటాను. I have did for 10 minutes. సో ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది 15 to 20 minutes చేయాలి. ఇనీషియల్గా అయితే మనకి కొంచెం కష్టం అవుతుంది, బికాజ్ ద ఫ్లేవర్ ఆఫ్ దట్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్ వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. బట్ డూ నాట్ స్కిప్ దిస్, డూ ఫాలో. డైలీ చేస్తే అలవాటు అయిపోతుంది. సో ఈ కోకోనట్ ఆయిల్ని నోట్లో కుక్కులు ఉంచాలి. ఒక 10 to 15 minutes అయితే నేను చేశాను. 20 minutes అయితే రికమెండెడ్. దీనివల్ల ఏమవుతుందంటే మన మౌత్లో ఉన్న ఒక బ్యాడ్ బ్రీత్ టాక్సిన్స్ అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి. సో ఇప్పుడు మౌత్లో మొత్తం ఆయిల్ ఉంది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం టర్మరిక్ వేసి మళ్ళీ గార్గిల్ చేయాలి. ఓకే, సాల్ట్ వాటర్ అండ్ టర్మరిక్ ఇన్ హాట్ వాటర్. హాట్ అండ్ హాట్ వాటర్ కాదు, జస్ట్ లూక్ వామ్ వాటర్లో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసాను. ఇందాక ఆయిల్ పుల్లింగ్ చేసాను కదా, దాని తర్వాత ఇది ఒక జస్ట్ 2-3 minutes చేస్తే చాలు. ఆ ఆయిల్ అండ్ డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. సో ఫైనలీ బ్రష్ చేద్దాము. సో ఈ యొక్క బ్రషింగ్కి ముందు ఈ ప్రాసెస్ అన్నది ఒక 25 minutes అయితే పడుతుంది. ఇంత ప్రాసెస్ అవసరమా అంటే యువర్ చాయిస్. నేనైతే చేస్తాను, బికాజ్ అది ఓన్లీ ఓరల్ హెల్తే కాదు, మన ఫేషియల్ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. దానివల్ల రింకిల్స్, ఫైన్ లైన్స్ అండ్ ఏజింగ్ అనేది తొందరగా కనిపించదు. సో ఒకవేళ మీరు అచీవ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. రెస్ట్ ఈజ్ యువర్ విష్. సో ఫైనలీ బ్రష్ చేసుకున్నాము. బ్రషింగ్ అయితే అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. అండ్ ఐ యూజ్డ్ రీసెంట్లీ నేను ఏదైతే ఫేస్ వాష్ చేశానో ఆ ఫేస్ వాష్ యూజ్ చేశాను అన్నమాట. ఇప్పుడు వీట్ గ్రాస్ అవగాడో ఫామ్లో సోప్ ఉంది కదా, అదే ఫేస్ వాష్ ఫామ్లో చేశాను. దాని వీడియో ఇంకా నేను ఐ థింక్ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు. చేస్తాను, మేకింగ్ ప్రాసెస్ అండ్ బెనిఫిట్స్ దాని గురించి చెప్తాను. సో ఐ యూజ్డ్ దాట్ అండ్ బ్రషింగ్ చేసుకున్న తర్వాత చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం వాటర్ మళ్ళీ హాసన్లో కూర్చొని తాగుదాం. ఓకే, చిన్న
ले बिड्डा ची स्नान नहीं करोगे లేదు స్కూల్కి లేట్ అవుతుందిలే. సో దిస్ ఈజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అని చెప్పొచ్చు. నేనైతే డైలీ మార్నింగ్ తీసుకుంటా బికాజ్ ఐ హ్యావ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ మై బాడీ. టు మెయింటైన్ దాట్ ఐ హ్యావ్ టు డ్రింక్. సో మీకు కూడా లైక్ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, లివర్ డిటాక్సిఫై అవుతుంది. ఐ మీన్ లాట్ ఆఫ్ బెనిఫిట్. సో ఇక్కడ వాటర్లో అన్నీ ఇన్ఫ్యూజ్ అయ్యి బాయిల్ అయ్యేలోపు నేను మా చిన్న బాబుకి అయితే స్నానం చేపించి రెడీ చేసుకొని తీసుకొచ్చాను. ద ఇంగ్రీడియంట్స్ ఆర్ వెరీ సింపుల్. మీకు అర్థమైనట్టుంది. అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను. సో నేను మా బాబుకి స్నానం చేపించి రెడీ చేసేలోపు ఇదైతే అయిపోయింది. సో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నా. దీంట్లో అడిషనల్గా నేను హనీ అండ్ లెమన్ యాడ్ చేసుకుంటా బికాజ్ ఈ టేస్ట్ కొంచెం బెటర్గా అయిపోతుంది. పట్టుకో ఫాస్ట్ కదా, టైం అవుతుంది, 8:30 అవుతుంది. కమాన్. ऑटो आए, जल्दी जल्दी वो छोड़ के चलो. बहुत बड़ा शू क्यों लिया आरुष? इतना बड़ा लेगा क्या? कोई लूज है ना. तुम भागो, मैं बैग लेके आती हूँ. भागो भागो. चिन्निदा सॉक्स తీసుకొచ్చుకో. सॉक्स తీసుको. ये क्यों ऐसे हो गया? इसका लाइट भी चला गया. फिर एक सामान भी ढंग से नहीं रखता ना तू. मुँह दूचकोलेदा पाल दागी. उधर कर्चीफ है जाओ. ठीक है, कर्चीफ से मुँह पोछो. इधर है देखो. चिन्नी का दोस्त है ना, मैं कटेज करूँगी. నీ దోస్త్ నేను ఉండొచ్చిన ఉన్నా చెప్పండి. क्योंकि कल रात को तुम मेरे को मेरे पास सोया नहीं ना, मम्मी के पास सोया. हाँ, किधर घूमी? नहीं, तो मामा के घर पे सोया, मेरे पास सोया नहीं.
आज सोएगा ना मेरे पास? नहीं सोएगा। क्यों? मुझको नहीं बुलाया। सो दिलाएगा तो ही सोएगा। हाँ। वो है तुम दोस्त, तो मम्मी को प्यार ही नहीं करता है, मैंने दिया ना पैसा। प्यार नहीं करता, कुछ नहीं करता है। हाँ? प्यार नहीं करता है, कुछ नहीं करता है, सिर्फ नाम के वास्ते मम्मी 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 ऐसे बोलता है ना। चल आज हग करो, फिर से बारिश आएगा। चलो 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 चलो। I saved you. అంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం పని చేస్తారు అనేసి. చూడండి, నేను ఒక బిజినెస్ రన్ చేస్తూ వర్కింగ్ ఉమెన్ అయ్యి ఉండి హౌస్ వైఫ్ లాగా ఈ పనులు కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసేసేయాలి. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైమ్ టు క్లీన్ దిస్. ఓకే, ఇక్కడ సంపాదించుకుంటూ మళ్ళీ ఇంట్లో వర్క్ కూడా చేయాలి. మళ్ళీ పేరేంటంటే ఏం చెయ్యరు కూడా చూపిస్తా. బయట వర్షం పడుతుంది, అందుకే బట్టలన్నీ ఇలా చిందరవందరగా ఆరిన బట్టలు ఇలా ఇంట్లో పడి ఉన్నాయి. ఇవి కూడా క్లీన్ చేయాలి. బీయింగ్ అ వర్కింగ్ ఉమెన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. కస్టమర్ని హ్యాండిల్ చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, అండ్ బిజినెస్ మేనేజ్ చేస్తూ, ఐ మీన్ ఇట్స్ సో టఫ్. బట్ స్టిల్ మనకంటూ ఒక రికగ్నైజేషన్ అంటూ ఉండదు. ఇన్ని పనులు చేసినా కూడా ఏం చేస్తారు ఆడవాళ్ళు? ఏమీ చెయ్యరు. దే ఆర్ నాట్ వర్త్ఫుల్ ఫర్ ఎనీథింగ్ అనే ఒక పేరు అయితే, స్టాంప్ అయితే ఖచ్చితంగా వేస్తారు. దిస్ ఈజ్ యాష్గార్ జ్యూస్. సో ఇప్పుడు మనం ఈ జ్యూస్ తీసి తాగుతాము. ఇంతకు ముందు మనము ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ డ్రింక్ అయితే తాగాము కదా, అది తాగి హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో ఇప్పుడు నేను యాష్గార్ జ్యూస్ చేసి అది తాగుతాను. 1 డే యాష్గార్డ్ అండ్ 1 డే ఏబీసీ జ్యూస్. ఏబీసీ జ్యూస్ అనేది డైలీ తాగొద్దు, బికాస్ బీట్రూట్ అండ్ క్యారెట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నా కూడా మంచిగా కాదు. సో అందుకే ఎవ్రీ ఆల్టర్నేట్ డే నేను ఒకటి యాష్గార్డ్ జ్యూస్ తాగుతాను అండ్ ఏబీసీ జ్యూస్ తాగుతాను. ఇది తాగేసి స్నానం చేసి వచ్చి మళ్ళీ కలుస్తాను. ఓకే, జ్యూస్. నా డ్రెస్ని ఇగ్నోర్ చేయండి, బికాస్ మార్నింగ్ 5 o'clock నుంచి నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నా. ఐ డెంట్ ఈవెన్ సెట్ ఫర్ అ వైల్. సో నా డ్రెస్ మొత్తము కిచెన్ వర్క్, నా పర్సనల్ వర్క్ మొత్తము స్పాయిల్ అయితే అయిపోయింది. సో లెట్స్ డ్రింక్ దిస్ యాష్గార్ జ్యూస్, దేర్ ఆఫ్టర్ ఫ్రెష్ అవుతుంది. టైం ఎప్పుడైతే 9 అవుతుంది, మార్నింగ్ 5 o'clock నుంచి ఈ 9 వరకు నేను కూర్చోలేదు. దిస్ ఈజ్ హౌ మై వర్క్ గోస్ ఆన్. నా పర్సనల్ వర్క్ అంటే జస్ట్ ఐ టుక్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ టైం అనుకుంటే, మిగతాది ఇంట్లో వర్క్ అది ఇది చేసుకుంటూ ఉంటే చాలా టైం అయిపోతుంది. వర్కింగ్ ఉమెన్ ఏం చేస్తారు అని అడుగుతారు కదా. చూడండి, బీయింగ్ అ వర్కింగ్ ఉమెన్ ఆల్సో హౌస్ వైఫ్ చేసే పనులన్నీ చేయాలి. మీదికి వెళ్ళి తెట్లు తినాలి. దిస్ ఇస్ హౌ. చాలా బాధ అనిపిస్తుంది రికగ్నైజేషన్ ఉండకపోతే. ఏం చేస్తాము, బాధ్యత చేసుకుంటూ వెళ్ళాలి. లైక్ మార్నింగ్ 5 o'clock నుంచి నాన్ స్టాప్ మనం వర్క్ చేస్తున్నాము. మనకు ఎవరు కేర్ తీసుకోరు. మనము తింటున్నామా, హెల్త్ ఎలా ఉంది, అండ్ మనము ఐ మీన్ వాట్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్, నోబడీ ఆస్క్. సో అందుకే మన ఒక సెల్ఫ్ కేర్ మనం తీసుకోవాలి. మనం హెల్తీగా ఉంటేనే అందరూ హెల్తీగా ఉంటారు. ఐ మీన్ ఇంట్లో వాళ్ళు, ఎస్పెషల్లీ పిల్లలు.
వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ కిడ్స్. ఐఎమ్ డూయింగ్ ఓన్లీ ఫర్ మై కిడ్స్. ఇంకా ఎవరు ఐ మీన్ నా లైఫ్లో ఇంకా ఎవరు వద్దనుకొని నేను కిడ్స్ కోసమే కష్టపడుతున్నాను. సో మనం యాక్టివ్గా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలం. సో మనం యాక్టివ్గా ఉండాలంటే మనం కేర్ తీసుకోవాలి. మనకంటూ మనం కొంచెం టైం తీసుకొని మన హెల్త్కి మన పర్సనల్ కేర్కి ఇవ్వాలి. అలా అని మనం ఏదో అందాలు ఆడుతున్నాము, మనం మన ఒక సెల్ఫ్ కేర్ ఎవరికో చూపించాలని కాదు. ఇట్స్ జస్ట్ టు స్టే ఫిట్, టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఈరోజు ఏదైనా జ్యూస్ తాగినా ఏది తాగినా చూడండి ఎంత అందం పిచ్చో అని చాలామంది కమెంట్ చేస్తారు. అదంతా ఎందుకు, మన ఇంట్లోనే చూసేవాళ్ళే అంటారు, మన హస్బెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. నేను అందం అంతా ఎంత పిచ్చో అనేసి. ఇది అందం గురించే కాదండి మ్యాటర్. మనం ఇంటర్నల్గా మనం ఫిట్గా ఉంటేనే మనకి మనం చూసుకోవచ్చు, మన పిల్లల్ని చూసుకోవచ్చు. అర్థమవుతుందా? సో మనం ఫిట్గా లేనప్పుడు, మనం హెల్త్ పరంగా వీక్గా ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకోలేము, మనము కూడా చూసుకోలేము. మనం సిక్ అయినప్పుడు ఎవరు రారు, ఎవరు మనకి సేవలు చేయలేరు. మళ్ళీ ఆ సిక్లో కూడా మనమే లేచి మనము పనులు చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అండ్ ఇట్స్ అ వెరీ హార్ష్ ట్రూత్. సో అందుకే ఇంతలాగా నేను డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను నా ఒక మార్నింగ్ రొటీన్. సో ఇదంతా సెల్ఫ్ కేర్ ఓన్లీ బికాస్ టు స్టే ఫిట్. అర్థమవుతుందా? మనం హెల్దీగా ఉండడానికే కంట, ఇంకా దీనికి మించి ఏం లేదు. హెల్దీగా ఉంటే అవుటర్గా కూడా మనం హ్యాపీగా కనిపిస్తాము. సో ఫైనల్గా స్నానం చేసి అయితే వచ్చా. ఈలోపు నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు టీ తాగే అలవాటు ఉంది. సో ఐ హ్యాడ్ టీ మాత్రం స్కిప్ చేయను. చాయ్ లవర్స్ ఎవరెవరు ఉన్నారో కమెంట్ చేయండి, ఓకే? సో నెక్స్ట్ ఏంటంటే రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళాలి అంతే. సో జిమ్కి వెళ్ళడానికి డ్రెస్ అయితే వేసుకున్నాను నేను. సో జిమ్ నుంచి ఇంటికి వచ్చాక నా ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయ్యి ఉంటుంది. సో రాగానే వాట్ ఐ ప్రిఫర్ ఇస్ బనానా మిల్క్ షేక్, సగం అవకాడో వేసి 4 డేట్స్, a cup of milk, 1 banana and డ్రై ఫ్రూట్ పౌడర్. ఇది నా బనానా మిల్క్ షేక్ ఒక ఇంగ్రీడియంట్స్. సో ఇది తాగానే సెట్ అయిపోతుంది. ఒక 15 minutes వరకు ఐ రిటైన్ మై ఎనర్జీ. దిస్ ఈజ్ ఆల్ మై డైలీ మార్నింగ్ రొటీన్. నేను ఏదో వీడియో కోసం చూపించట్లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలో.